సంక్షేమాన్ని మర్చిపోయారు. మేనిఫెస్టో హామీలను అటక మీదకి ఎక్కించారు. హామీల అమలు చేయాలని డిమాండ్ చేస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో అక్రమాలు, అడ్డగోలు సంపాదనలే ఎజెండాగా దూసుకుపోతున్నారు. ఎవర్రా మనల్ని ఆపది అని హూంకరిస్తున్నారు. దీనికి తోడు అధికార పార్టీల నేతల్లో వర్గపోరు, ఆధిపత్యం కోసం కలహాలు ప్రజల పాలిట శాపాలుగా మారాయి. దీనికి నిదర్శనమే కావలి నియోజకవర్గంలో కొనసాగుతున్న టీడీపీ నేతల వర్గపోరు. కావలి నియోజకవర్గ టీడీపీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరిందా? తనను కాదని ఎవ్వరూ రాజకీయాలు చెయ్యకూడదని ఎమ్మెల్యే భావిస్తున్నారా? కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఇస్తున్న వార్నింగ్లు దేనికి చిహ్నం? ఈ ప్రశ్నలు ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి వర్సెస్ సుబ్బానాయుడు అన్నట్లుగా నియోజకవర్గంలో ఆధిపత్య రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయని కూటమి పార్టీల నేతలు చెప్పుకుంటున్నారు. వీరి పోరుకు సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో 5 ఏళ్ల పాటు టీడీపీ ఇన్ఛార్జిగా మాలేపాటి సుబ్బానాయుడు వ్యవహరించారు. ఆ సమయంలో ఆయన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఆయన మనుషులు చెబుతున్నారు. మాలేపాటి సుబ్బానాయుడు గురించి అన్ని వివరాలు తెలుసుకున్న చంద్రబాబు మొదటి నుంచి టికెట్ ఇస్తానని ఆశ చూపి చివరాఖరికి వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబుకు కావ్యకృష్ణారెడ్డి ఎంత డబ్బు ముట్టజెప్పారో ఏమో గాని ఆయనకే టికెట్ దక్కిందని, సుబ్బానాయుడికి మొండి చెయ్యి చూపారని అప్పట్లో సుబ్బానాయుడి అనుచరులు ఆవేదన చెందారు. చంద్రబాబు చేసిన మోసంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆయన ఎలాగోలా కోలుకుని ముందు ముందు మంచి రోజులు వస్తాయనే ఆశతో మొన్నటి ఎన్నికల్లో కావ్యకృష్ణారెడ్డి గెలుపు కోసం పనిచేశారు. ఎన్నికల సమయంలో అంతా కలిసి ఉన్నామన్నట్టు బిల్డప్ ఇచ్చిన కావ్యకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయిన తరువాత తన అసలు స్వరూపం చూపడం మొదలుపెట్టారని సుబ్బానాయుడి అనుచరులు ఆగ్రహిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రతి చోట తనదే పై చెయ్యి ఉండాలని భావించిన ఎమ్మెల్యే తన ప్రత్యర్థి వర్గాన్ని దూరం పెట్టడం ప్రారంభించారు. ఆర్థికంగా దెబ్బ కొడితే ముందు ముందు సమస్యలు ఉండవనే వ్యూహంతో సుబ్బానాయుడి వర్గానికి పనులు దక్కకుండా చేస్తున్నారట. అంతేకాదు, సుబ్బానాయుడికి ఆయన మనుషులకు ఎవ్వరూ సహకరించొద్దని అధికారులకు, పార్టీ నేతలకు ఆదేశాలు కూడా ఇచ్చారట. మరో అడుగు ముందుకేసి ఆయన అనుచరులపై అక్రమ కేసులు పెట్టేలా కుట్రలు చేశారని సుబ్బానాయుడి మనుషులు చెప్పుకుంటున్నారు. తనకు అనుకూలంగా ఎవరు ఫ్లెక్సీలు కట్టినా వారిపై ఏదో ఒక కేసు పెట్టించి ఇబ్బంది పెడుతున్నారని సుబ్బానాయుడే బహిరంగంగా అందరికీ చెప్పి వాపోతున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో భరించలేక ఆయనపై సీఎం చంద్రబాబుకు, లోకేష్ కు సుబ్బానాయుడు ఫిర్యాదు చేశారని టీడీపీలో చెప్పుకుంటున్నారు. తనపై ఫిర్యాదు చేశారనే విషయం తెలుసుకున్న కావ్యకృష్ణారెడ్డి సుబ్బానాయుడి వర్గంపై వేధింపులను మరింత ఉధృతం చేశారని సమాచారం. హైదరాబాద్లో అక్రమ కట్టడాలపై హైడ్రా సంస్థ ఎలా ఉక్కుపాదం మోపిందో తాను కూడా అలాగే సుబ్బానాయుడిని తొక్కేస్తానంటూ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. దాంతో ఇక చేసేదేమీ లేక తాజాగా సుబ్బానాయుడు దగదర్తి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీలో మేము పడ్డ కష్టానికి పార్టీని కాపాడుకుంటూ వచ్చాం. ఈ పరిస్థితి వస్తుందని మేము కల్లో కూడా ఊహించలా. ఈరోజు నా కార్యకర్తలు, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాపాడుకోవడానికి పోలీస్ స్టేషన్ ముందు కూర్చోవలసి వచ్చింది. ఈ దౌర్భాగ్యం వస్తేనే ఊహించలా. తన అనుచరుల మీద పోలీసులు అక్రమ కేసులు బనాయించారని, దీని వెనుక ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పాత్ర ఉందనే కోణంలో సుబ్బానాయుడు ఆరోపణలు చేస్తున్నారు. తన వర్గాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన చేసిన ఆరోపణలు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డికి, సీనియర్ నేత సుబ్బానాయుడికి మధ్య జరుగుతున్న రచ్చలు, టీడీపీ నేతలు చేస్తున్న అక్రమాలు ప్రజల పాలిట శాపాలుగా మారాయి. నేతలు తమ ఆధిపత్య రాజకీయాల్లో, అక్రమ సంపాదనల్లో పీకల్లోతు కూరుకుపోయి ప్రజా సంక్షేమాన్ని ఎప్పుడో మరిచిపోయారని జనం మాట్లాడుకుంటున్నారు.